బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజ్ కుమార్. కొత్తగా వచ్చిన కోడి పిల్లని, ఈ యూట్యూబ్ అనే నదిలో ఎదడానికి వచ్చిన చాప పిల్లని మీరు కానీ సపోర్ట్ చేస్తే అవుతా టిఫిన్ కదా. సో చూసారు కదా thumbnail, a secret gift by my friend. సో నా ఫ్రెండ్ స్నేహితులు అయితే గిఫ్ట్ నాకు పంపించింది స్పెషల్గా అండ్ సీక్రెట్గా. నాకు తెలియదు అసలు ఏముంది అందులో. సో నేనైతే చాలా ఎగ్జైటెడ్ ఉన్నా. ఎంత ఎంత పొడుగు ఉంది, ఏముండొచ్చు ఇందులో నాకు తెలియదు. బట్ సో శ్రీకళ అయితే నా బెస్ట్ ఫ్రెండ్, నా ఎంబీఏ ఫ్రెండ్. ఇప్పటికీ మా రిలేషన్ అనేది కొనసాగుతుంది. సో చూద్దాం, లెట్స్ సీ వాట్స్ ఇన్సైడ్. ఏంట్రా, ఏం పంపించారా ఇంత పెద్ద ఉంది? సో ఇట్లా నెలకు ఒకటి సర్ప్రైజ్ ఇస్తా ఉంది నాకు. నీకోసం మంచి సాంగ్ డెడికేట్ చేస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ ఎంత మంచిదో. నాలాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరికి ఒక్కరున్నా చాలండి. మీరు లైఫ్ లో ఎక్కడెక్కడో ఉంటారు. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలకు బతకాల్సి వస్తుందిరా. మీకు ఇట్లా మీ లైఫ్ లో ఎవరన్నా సర్ప్రైజ్ గిఫ్ట్ లాంటిది ఏమైనా ఇస్తే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఓకే, అట్లాగే నాకైతేమన్నా మీరు సర్ప్రైజ్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నా ఇంటి అడ్రస్ పెడతా, నాకు గిఫ్ట్ ఆర్డర్ చేసి పంపించండి. ఓకే, పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. ఏంటి చెప్పండి, ఇది అనిపిస్తుందా? ఇట్స్ ఎ స్టాండ్. అవునా, నిజమా? మన రీల్స్ కి నా తనకలాట చూడలేక నా ఫ్రెండ్ నా కోసం ఇది పంపించింది. థ్యాంక్ యూ శ్రీకళ. ఫ్రెండ్స్, పనిలో పని చిన్న ప్రమోషన్ చేద్దాం. మనకి ఎట్లా ఎవరు పైసలు ఇయ్యారు, ఫ్యూచర్లో పైసలకు ప్రమోషన్ ఇస్తే ఎప్పుడైతే ఫ్రీగా చేస్తాం. ఇదైతే డిజిటెక్ వాళ్ళది. చాలా ట్రైపాడ్స్ ఉంటాయి కానీ బట్ ఇది బెస్ట్. డిజిటెక్ లైట్ వెయిట్ డీవీ ట్రైపాడ్. డీవీ ట్రైపాడ్ అంట. బ్యాగ్ కవర్ ఇట్లా ఉంది, మళ్ళీ దీనికి క్యారీ చేయడానికి బాగుంది. వావ్, చాలా బాగుంది. ఏంటి ఫ్రెండ్స్, ఇది ఇంకా ఏంది ఇది? కెమెరామెన్ కొంచెం దగ్గరకు వచ్చి చూపించండి. ఎవరి పని వచ్చి దగ్గరకు వచ్చి చూపి కొంచెం. సో గైస్, నేనైతే చాలా స్టాండ్స్ వాడినా బట్ ఇది చాలా డిఫరెంట్గా ఉంది. నేను వాడిన స్టాండ్కి అయితే ఇది ఉండకపోతుండే పట్టుకోవడానికి అనుకుంటే ఇట్లా షూట్ చేయడానికి. అండ్ ప్రోడక్ట్ అయితే ఏం డిఫెక్ట్ లేదు. చూద్దాం, ఇంకా వాడితే తెలుస్తుంది. దీన్ని అయితే మనం అరేంజ్ చేద్దాం. ఎంత హైట్ ఉందో, నా హైట్ నేనైతే 5'10" అలా ఉంటా, 5'10" అలా ఉంటా. సో ఇది నా హైట్కి వస్తుందో రాదో చూద్దాం. ఓకే, చూద్దాం దీన్ని ఇలా పెట్టాలి. ఇది మీడియం హైట్, 5 feet గా అందరికి ఇంతే హైట్. 5 feet బచ్చగాళ్ళకి ఇంత హైట్ సరిపోతుంది. ఏంటి బ్రో అంత మాట అన్నావు? దీన్ని ఇట్లయితే చూపేయగలుగుతాం నాకు తెలిసి. ఇక్కడ ఉంది ఇది లివర్ లేపడానికి పైకి. ఎంత హైట్ వస్తుంది?
ఇంతే హైట్ ఇది. సో ఇక్కడ ఉంది నట్ అనేది, ఇది నట్ ఫిట్ చేస్తే మనం అది సెట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనం ఈ హైట్ చూసుకోవాలి. ఇంకా స్టాండ్ అయితే చాలా బాగుంది, కింద పడకుండా. నా ఫోన్ ఇది పక్క కాపాడుతుంది అనిపిస్తుంది గాలికి. బయట అవుట్డోర్ షూట్స్కి అయితే చాలా ఇంత లైట్ వెయిట్ ఇట్లా ఉంది. ఇట్లా ఓకే ఓకే ఇదేంటి? ఓ 360 డిగ్రీస్, ఇట్లా 360 డిగ్రీస్ అనమాట కెమెరాని. ఒక్క నిమిషం, నేను ఒక ఫోన్ని పెట్టి మనం చూపిస్తాను, డెమో చూపిస్తాను. సో ఇదన్నమాట, ఇది ఫోన్ పెట్టుకోవడానికి. ఇక్కడ ఇది ఎక్కడ ఇక్కడ ఉంది ఇది. ఇది నేను చూడలే. బయటకు వచ్చేసింది ఇది. అయితే కింద ఫిట్ చేయాలన్నమాట. ఇట్లా స్క్రూ ఉంది, ఒక స్క్రూని మనం ఫిట్ చేస్తే స్టాండ్ ఇట్లా కదలట్లేదు. దీనికి ఇక్కడ లాక్ అండ్ ఫ్రీ అని పెట్టిండ్రు. దీనిలోకి మనం సో ఫోన్ ఏం కాదు. అండ్ ఇది 360 డిగ్రీస్ ఉంది. ఇంకా 360 డిగ్రీ షాట్స్ తీసుకోవచ్చు. ఇట్లా ఇక్కడ లుక్ చేసుకున్నాం. వీడప్పుడే BBC రేంజ్లో ఎంచుకుంటున్నాడు. నాకు ఇట్లా అస్సలు అర్థమైతే లేదు. అదంతా ఏదేదో ఇక్కడ ఉంది. దాన్ని వాడి తర్వాత నాకు దాన్ని తీసుకెళ్ళి వస్తారు. సో కెమెరా కొంచెం పైకి డిగ్రీస్ అన్నమాట స్టాండ్. సో థ్యాంక్స్ సో మచ్. కదా నాకైతే పక్క పనికి వస్తుంది. నాకు తెలుసు నేను మంచి రీల్స్ చేసి మంచిగా రీల్స్ ఆర్ వీడియోస్ అవన్నీ చేసి నేను స్టేజ్కి వస్తానని చెప్పి నీ కాన్ఫిడెన్స్ నా మీద ఉండడం, నా ఫ్రెండ్ నాకు నైస్ టు హ్యావ్ యూ యాజ్ మై ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గిఫ్ట్. ఈ గిఫ్ట్ నేను పక్కా, నాకు భయం అవుతుంది. నువ్వైతే నాకు ఈ గిఫ్ట్ ఇప్పించిన తర్వాత ఏ గిఫ్ట్ అడుగుతాను నాకు భయం ఉంది. నేనైతే ఏది ఇప్పానంటే, నేనైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను స్టాండ్ అనుకోవాలని చెప్పి. సో నా ఫ్రెండ్ అయితే నన్ను అర్థం చేసుకొని నా కోసం స్టాండ్ ఇప్పించింది. అందరూ ఏదో ఒకటి ఇప్పాను. నాకు నా గురించి తెలిసిన ఏమన్నా నాకేమైనా అవసరం ఉంటే నాకు అందరూ అన్నీ ఇప్పాను. సో నా ఫ్రెండ్ అయితే నాకు స్టాండ్ అవసరం అని చెప్పి స్టాండ్ ఇప్పించింది. సో ఫైనల్గా స్టాండ్ దొరికింది. కనిపిస్తున్నానా? సో గైస్, మీకు కానీ నా పర్ఫార్మెన్స్ నచ్చితే, అంటే నా బ్లాగ్ కానీ నచ్చితే, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఆ బెల్ బటన్ ఏదైతే ఉందో దాన్ని పింక్ అని కొట్టండి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొత్త కంటెంట్తో కొత్త వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సీ యూ, బై బై. దిస్ ఈజ్ రాజ్ కుమార్ సైనింగ్ అవుట్.